అన్న నమస్తే. कांग्रेस आई, कांग्रेस आई, कांग्रेस आई। సందర్భంగా ఈరోజు 1వ వార్డుకి వచ్చినాము. 1వ వార్డులో మా అభ్యర్థి తాళపల్లి శ్రీలత గారు నిల్చున్నారు. మరి తప్పకుండా ఇక్కడ 1వ వార్డులో కాంగ్రెస్ జెండా ఎగరేయబోతున్నాము. 1వ వార్డే కాదు, మొత్తం 16 వార్డులు ఉన్నాయి మున్సిపాలిటీలో. 16కి 16 మేము కొట్టబోతున్నాం అని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. ఎందుకంటే అన్ని కూడా తిరుగుతున్నప్పుడు ప్రజల్లో నుంచి వచ్చే స్పందన చూస్తున్నాము. తప్పకుండా కాంగ్రెస్ పార్టీనే గెలిపించుకుంటాం. మళ్ళా ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు ఎట్లయితే గెలిపించుకున్నామో, ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు ఎట్లయితే గెలిపించుకున్నామో, ఇప్పుడు కూడా అదే విధంగా మన వాళ్ళని గెలిపించుకుంటామని చాలా స్పష్టంగా చెప్తున్నారు. చైర్మన్ సీటు ఈసారి మేమే కొట్టబోతున్నాం. అందులో ఇక్కడ మా 1వ వార్డు అభ్యర్థి మీ అందరికీ తెలుసు, తాళపల్లి శ్రీలత గారు, వికాస్ స్కూల్ వాళ్ళు. వాళ్ళది ఎంత మంచి మనసు అంటే, వాళ్ళ స్కూల్లో ఎవరైతే ఇక్కడ ఈ వార్డులో వెనుకబడి ఉన్న కమ్యూనిటీ ఉందో వాళ్ళకి 5th క్లాస్ మటుకు కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తామని చెప్పి కూడా మాట ఇచ్చినారు. కన్సెషన్ అడుగుతానే చెయ్యరు స్కూల్ ఫీజువి. అట్లాంటిది వాళ్ళు 5th క్లాస్ మటుకు ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే మామూలు మాట కాదు. వాళ్ళకి బాగానే ఇబ్బంది కలుగుతుంది. ఇబ్బంది కలిగినా కానీ దాన్ని భరించి మరి వెనుకబడి ఉన్నారు, బాగా వెనుకబడిపోయి ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఇది చెయ్యాలి అన్న ఆలోచనతోటి, వాళ్ళ గొప్ప మనసుతోటి ముందుకు వచ్చినారు. వాళ్ళకి వేరే ఏది కూడా అవసరం లేదు. ఏంటంటే ఇక్కడ ఉండి ప్రజల్లో సర్వీస్ చేయాలన్న ఒక్క ఉద్దేశం తప్ప ఇక్కడ ఏదో ఇది చేసుకోవాలన్న ఆలోచనలే వాళ్ళకు ఉండవు. అంత మంచి వాళ్ళు. తప్పకుండా ఇట్లాంటి వాళ్ళని గెలిపించుకుంటే ఏంటంటే ఇక్కడ డెవలప్మెంట్ అయినా ఏదైనా కానీ చేయడానికి ముందుంటారు. నా దృష్టికి కూడా తీసుకొస్తారు. ఇప్పుడు వేరే పార్టీ కోటేసినా కానీ అందులో ఎటువంటి లాభం లేదు. అందరు కూడా ఆలోచన చేసుకోవాలి. అధికారంలో ఉన్న పార్టీ మనది. వేరే వాళ్ళు నా దగ్గరికి రారు, వచ్చి ఎటువంటి అభివృద్ధి కూడా చేయమని అడగరు. ఎక్కడ మన పార్టీకి పేరు వస్తుందో అని. మరి మనకి దిష్టి బొమ్మ కావాలా, అభివృద్ధికి బాట వేసేటోళ్ళు శ్రీలత గారు కావాలా అన్నది అందరు కూడా ఆలోచన చేసుకొని శ్రీలత గారే కావాలని అంటున్నారు. చేతి గుర్తుకే ఓటేస్తామని చెప్తున్నారు. మన పార్టీ అట్లనే 2 ఏళ్లలో తీసుకొచ్చిన పథకాలన్నీ కూడా చూస్తున్నారు. ఉచిత బస్ ప్రయాణమే కానివ్వండి, 200 యూనిట్ల కరెంట్. 200 యూనిట్ల కరెంట్ అంటే గుర్తొచ్చింది, ఇక్కడ నుంచే ప్రారంభించినాం, ఇక్కడ ఒక ఇంట్లో నుంచి. ఇట్లాంటివన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. అంటే ఇది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అని. గతంలో ఏంటంటే మాటలు ఎక్కువ, చేతలు తక్కువ ఉండే. ఏదో కోడిని కట్టేసి అటు ఇటు చూపించినట్టే కోట శ్రీనివాసరావు గారు కోడిని కట్టేసి ఇగోండి అని వాసన చూసినట్టు ఉంటది వాళ్ళ కథ. ఇల్లు కూడా ఇంద్రమ్మ ఇల్లు ఏదో చెప్పడం కాదు, 3500 ఇల్లు ఆల్రెడీ వచ్చినాయి, కట్టుకుంటున్నారు బ్రహ్మాండంగా అందరు కూడా. అది అయిపోకముందే, అవి ఇంకా పూర్తి స్థాయిలో కట్టుకోవడం అయిపోకముందే 2వ విడత ఏప్రిల్లో వస్తూనే ఉంది. ఇది ఒక నిరంతర ప్రక్రియ. ప్రతి పేదవాళ్ళకు కూడా ఇందిరమ్మ రాజ్యంలో ఇల్లులు ఖచ్చితంగా వచ్చి తీరుతాయి. ఇందిరమ్మ రాజ్యంలో ఇళ్ళకి కొదవలేదు. తప్పకుండా పేదవాళ్ళందరూ కూడా వస్తాయి. రేషన్ కార్డులు అయినా కానీ మన ప్రభుత్వం వచ్చినాకనే ఇచ్చినాం. సన్న బియ్యం అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నిన్న నేను కూడా చెప్తా, చాలా సందర్భాలలో వెళ్తుంటే కూడా కొంతమంది అంటూ ఉంటారు, తింటున్నాము అమ్మ 4 ముద్దలు తృప్తిగా తింటున్నాము, ఈ చేయనెట్లా మర్చిపోతామని అంటారు. మరి అందరూ కూడా ఆ చేతిని గుర్తుంచుకొని మంచి మెజారిటీ తోటి మా అభ్యర్థులందరినీ కూడా గెలిపించుకొని వస్తారు. ఇంకా శ్రీలత గారు ఇక్కడ జెండా ఎగరేయబోతున్నారు, అందులో ఎటువంటి అనుమానం లేదు.